పెట్రోల్ డీజిల్ ధరలు నేను మొన్నే చెప్పా, దశల వారీగా పెరిగితే ఒకసారి పెరిగినటువంటిది మొదట ₹3 పెరిగినప్పుడు ఒక అసంతృప్తి వచ్చింది కాబట్టి మళ్ళీ పెంచుతారు దశల వారీగా. మొన్న 80 పైసలు 90 పైసలు, ఇప్పుడు వాళ్ళు లీటర్ పెట్రోల్ మీద 97 పైసలు, డీజిల్ మీద 99 పైసలు పెంచారు. అంటే ₹1 అని చెప్పకుండా పెంచుతున్నారు. మూడోసారి ఈ నెలలో పెరగటం. బెంగాల్ ఎన్నికలు అయ్యాక 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యాక పెంచుతారన్నటువంటిది ముందే చెప్పింది. ఉదయం 6 నుంచినే అమల్లోకి వచ్చేసినాయి పెరిగినటువంటి ఆయిల్ ధరలు. హైదరాబాద్లో అయితే ఇప్పుడు ₹112 పెట్రోల్. అదే సందర్భంలో అంటే హైదరాబాద్ వేరు, మళ్ళీ ఆంధ్ర వేరు. లీటర్ డీజిల్ హైదరాబాద్లో ₹100.94 అంటే ₹101. ఇది హైదరాబాద్ కంటే ఆంధ్రాలో మరింత ఎక్కువ ఉండటం అన్నటువంటిది కామన్. ఇంకొక ₹3 ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది. ఈ 97 పైసలేమో పెట్రోల్ మీదన, 99 పైసలు డీజిల్ మీదన అంటే రూపాయి వేసుకోవాలి. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ పెరుగుదల ఈ ఏదైతే పెట్రోల్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్న దాని మీద ₹3 అంటే ₹115 దాకా, ఇప్పుడు ₹116 దాకా అవుతుంది పెట్రోల్ లీటర్ వచ్చేటప్పటికి. అదే సందర్భంలో డీజిల్ వచ్చేటప్పటికి ₹104 దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఓవరాల్గా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు. సరే, విమర్శ సహజంగా చేయొచ్చు అది.